నీవు మా దేవుడవు కాబట్టి సార్వభౌముడైనటువంటి వాడవు, మమ్మలను నడిపించేటువంటి వాడవు, మా యొక్క అక్కర్లను ఎరిగినటువంటి వాడవు. మా కుటుంబ పరిస్థితిని ముందుగానే గ్రహించి ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో నీవు ఎరిగిన వాడై దీనికి ఒక మోడల్ మాకు అనుగ్రహించినటువంటి దేవుడవు. అందుకొరకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, మమ్మల్ని కనికరించమని అడుక్కొనిచున్నాం. నీ వాక్యం ప్రకటించుటకు కావలసినటువంటి అభిషేకం కొరకై అడుగుతున్నాను. స్వేచ్ఛగాను ప్రకటించుటకు సహాయం దయచేయం. వాక్యమును వ్యతిరేకించడానికి మనుషుల్ని ప్రేరేపిస్తున్న ఆత్మ, విమర్శించినట్లుగా మనుషుల్ని ప్రేరేపించే ఆత్మ, యేసు నామములో నీ క్రియలు నేను బంధిస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగినటువంటి, జీవం కలిగినటువంటి, బలవంతుడైనటువంటి ఆ యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నీ క్రియలను అన్నిటినీ నేను బంధిస్తూ ఉన్నాను. వాక్యం వీరి హృదయంలో నాటబడి ఫలించగలిగినట్లుగా నీవు ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క స్వేచ్ఛ, ఈ యొక్క ఆనందము, సంతోషం కొరకు వందనములు. యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువున వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సు అయినలాగన పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. అంతవరకు చూసుకుందాం. స్త్రీలకు సంబంధించినటువంటిది. ఒకసారి భార్యాభర్తలు, వాక్యం యొక్క అంశం ఏమిటంటే భార్యాభర్తలు. ఒకసారి భార్యాభర్తలు యుఎస్లో కారులో ప్రయాణం చేస్తూ దారిలో బాగా గొడవపడ్డారు. ఇక ఎవరు మాట్లాడడం లేదు. గొడవపడిన తర్వాత ఎవరేం మాట్లాడితే ఇబ్బందులు వస్తాయేమో అన్నటువంటి తలంపుతో సైలెంట్గా కూర్చున్నారు. సడన్గా దారిలో కారుకి కొన్ని గొర్రెలు, పందులు, తర్వాత మేకలు ఎదురొచ్చాయన్నమాట. ఎదురొచ్చేసరికి భర్త తట్టుకోలేక వెటకారంగా, చూడు మీ చుట్టాలు అన్నాడు అన్న. అంటే ఈమెమనేది, అవునవును మా అత్తమామలు అనిందంట. సో ఫ్యామిలీ ఇలా ఉండదు. దెబ్బకు దెబ్బ, మాటకు మాట. ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడితే ఒక సీనియర్ దైవ సేవకురాలు నాతో చెప్పేది, డాక్టర్ శామరాజ్ గారి వైఫ్. ఆమె ఒకటే సజెషన్ ఇస్తుందంట, మీ ఇద్దరిలో ఒక్కరు తగ్గించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సమస్య పరిష్కరించబడుతుందని. ఈ యొక్క ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22లో ఈ యొక్క మాటలు కుటుంబానికి పునాది లాంటివి. ఏమిటి మాటలు అంటే, భర్తలేమో భార్యను ప్రేమించాలి, భార్యలేమో భర్తలకు విధేయత చూపించాలి. భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా వివరించబడినాయి దీంట్లో. సార్, ఫస్ట్ భార్యలకు ఇచ్చినటువంటి హెచ్చరికలు. ఆడవాళ్ళందరూ ముందే క్షమించేసాడు నన్ను, తర్వాత క్షమించలేదు. ఎఫెసీ పత్రిక 5:22. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషులు, ఓన్ హస్బెండ్స్, పరాయివాడని కాదు, ఒకరిని విడిచి ఇంకొకంతో ఉండడం కూడా కాదు. అంటే సొంత పురుషులు అంటే నీకు సంబంధించిన, బిలాంగ్స్ టు వన్ సెల్ఫ్. నా భర్త, అది దాని అర్థం. మా భర్త కాదు. బైబిల్ స్పెసిఫిక్గా నొక్కి చెప్తుంది, మీ సొంత పురుషులకు. తర్వాత లోబడటము అన్నటువంటిది ఇది ఒక పెక్యులర్ రిలేషన్షిప్, అంటే ఒక వింతైన అనవచ్చు, ఒక విశిష్టమైనటువంటి సంబంధం కూడా అనవచ్చు. వైఫ్ హస్బెండ్ మాట వినడం, ఇది అప్రెషన్ కాదు. ఇప్పుడు ఫెమినిస్టులు వచ్చారు బాగా, స్త్రీవాదులు, గందరగోళమే. అది ఎప్పుడు స్టార్ట్ అయినవచ్చు నేను అనుకుంటున్నానంటే ఎన్లైటన్మెంట్ పీరియడ్లో స్టార్ట్ అయినవచ్చు. అంటే 19th century. అంటే మనిషి, హీ కెన్ రీజన్ హిమ్సెల్ఫ్, హీఈస్ గాడ్,
అని చాలా ఏరియాలో ఎన్లైటన్మెంట్స్ వెలిగించబడ్డాడు అని. అది నాన్ సెన్స్. దీపం ఆరుకున్నాడు. అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతూ వచ్చండి. ఇండివిజువాలిటీ అనేది పెరిగింది. నీ మాట ఎందుకు వినాలి? భర్త అయినా భార్య అయినా ఇద్దరికి వర్తిస్తుంది. నేను ఒకటే చెప్తుంటే ఒకరికి అనుకోకుండా ఆ యొక్క నేను అనేటువంటి భావం పెరగడాన్ని బట్టి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఒబీడియన్స్ అనేటువంటిది పెక్యులర్ రిలేషన్షిప్, ఇతరులకు అర్థం కాదు. క్రీస్తులో లేని వాడికి ఇది అర్థం కాదు. స్త్రీవాదులు, శోభాడే ఇండియాలో ఫేమస్, ఇంకా ఫారిన్లో చాలామంది ఉన్నారు. ఎవరన్నా వినంటే మీకు తెలుసా? శోభాడే భయంకరమైన కరుడు కట్టినటువంటి స్త్రీవాది. కాబట్టి ఈ యొక్క వింతైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇతరులకు అర్థం కాదు. అయితే నేను ఎందుకు లోపడాలి అనేమి భర్త అయినంత మాత్రం మగాడైనంత మాత్రం వాని మాట వినాలా, బైబిల్ చెప్పడంలో ఉద్దేశం వేరు అని నువ్వు అనుకున్నట్టయితే దీని అర్థము నువ్వు ఎలా దీనికి అర్థం, ఈ వచనాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, దాని మీద నువ్వు లోబడాల వద్దన్నది నిర్ణయించుకున్నట్టు. అందుకే పాల్ కోపెన్ అని ఆయన ఒక బుక్ రాశాడు. పాల్ కోపెన్ అనుకుంటా, బైబిల్ వింత వింతగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఒక పుస్తకం రాశాడు. దిస్ ఈజ్ యా ఇంటర్ప్రిటేషన్, ఇది నీ తర్జుమా బైబిల్ గురించి. సేమ్ థింగ్, ఇది నీ తర్జుమా. మా ఆయనకి ఎందుకు లోబడాలి, ఆయన నన్ను పట్టించుకున్నప్పుడు అన్నప్పుడు ఈ వచనాన్ని నీకు ఇష్టమైన రీతిలో నువ్వు తర్జుమా చేసుకున్నాడు. అంతకుమించి ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం లేదు. 23వ వచనం, క్రీస్తు సంగమునకు శిరస్సు లాగన పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శిరస్సు అంటే హెడ్, లీడర్షిప్. అక్కడే తేలిపోతా ఉంది. ఇక్కడే సమస్య కూడా వస్తుంది. ఇది మనువాద సిద్ధాంతము అంటారు. సిద్ధాంతం మనుస్మృతి చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఏమనుంటుందంట, నీ భర్త తిరిగిపోతాడైనా, నీ భర్త తాగుపోతాడైనా, నీ భర్త ఇంకొకరితో ఉన్నా ఇంకొకరితో లేకపోయినా, వాడు నిన్ను ప్రేమించకున్నా, నువ్వు మాత్రం అంటే స్త్రీ మాత్రం, భార్య మాత్రం పతియే ప్రత్యక్ష దైవం అనాలండి. నిజంగా ఉంది మనుస్మృతి. నేను చదివిన 2-3 రకాల చిన్న చిన్న పుస్తకాలు తీసు. అందుకే వాళ్ళలో ఉదయం లేచిన పతి కాళ్ళకు మొక్కుకుంటారు. వాడు ఏమి చేసినప్పుడు అంటారు. అది పాత తరం వాళ్ళలో ఇంకా కనిపిస్తుంది. కుమార్తె గొడవపడి ఇంటికి వచ్చింది అనుకో, తప్పదమ్మా సర్దుకుపోవాలమ్మా అంటది. ఎందుకు? ఈ ఫిలాసఫీ అంటే నిజమే, సర్దుకుపోవడం అనేది కరెక్టే. కాబట్టి శిరస్సు అన్నాడు అంటే హీఈస్ ద హెడ్, అంటే హీఈస్ ద లీడర్. ఆయన నాయకుడు, నిన్ను అణిచివేసే నాయకుడు కాదు. లీడర్షిప్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. డామినేట్ చేసేవాడు ఉంటాడు, ప్రేమ చూపించేవాడు కూడా ఉంటాడు. సో ఇక్కడ అధికారం చలాయించే భర్త అని కాదు. సబ్మిషన్ అంటే లోబడటం అంటే ఏమిట్రా అంటే ఇది ఒక చక్కటి మాటలు చెప్పాలంటే ఇట్స్ అ సెన్స్ ఆఫ్ డిపెండెన్స్, ఒకరి మీద ఆధారపడము అన్నటువంటి భావన. ఇది బ్యూటిఫుల్లా కాదా చెప్పండి? దిస్ ఈజ్ బ్యూటిఫుల్. ఒక వ్యక్తి మీద మనం ఆధారపడడంలో మనలో అహం లేకపోతే దిస్ ఈజ్ బ్యూటిఫుల్. నువ్వెంత నీ బతికెంతరా, నీకు ఒక కోటి రూపాయలు కట్నం ఇచ్చినానంటే అంతే. ఇంకా అలాగే ఉంది కదా బతుకులన్నీ. అందుకే 6 months, 1 year, 3 months డివోర్సెస్ ఇవి నా దగ్గరికే వస్తున్నాయి. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అంటే నేను చెప్పేవాడిని కాదు. నేనేం చేయగలను? నేనేం చేయను. ఎందుకంటే నాకు సంబంధం లేని వ్యవహారాలు అవన్నీ. వాళ్ళకేం జరిగిందో తెలియదు, వాళ్ళకు వివాహం కుదిర్చినో ఎవడో తెలియదు, ఆ పెద్దలు ఉన్నారు వాళ్ళేం మాట్లాడో తెలియదు. ప్రత్యేకంగా మరి నా దగ్గరకు వస్తే నేను ఒకటి చెప్పాను అనుకో, ఇంకా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఎవడు కుదిరిస్తాడో, ఎవరి పెద్దలో, ఎవరు వాళ్ళ సంఘ కాపరో వాళ్ళ దగ్గరకు వచ్చిన వీళ్ళ 2 sides యొక్క లైఫ్ తెలుస్తుంది కాబట్టి చక్కగా చెప్పగలరు. కాబట్టి సెన్స్ ఆఫ్ డిపెండెన్స్ ఇది పోయినది, ఇండివిజువాలిటీ వచ్చినది. భర్తకు వంట చేసి పెట్టడం మంచిది, అది దాంట్లో ప్రేమ ఉంది అన్నది మర్చిపోయి జొమాటో, స్విగ్గీ మీద పన్నారు. రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేది అక్కడ. ఆర్ స్టాన్లీ గారి వైఫ్ ఒక పుస్తకం రాసింది. ఆమెనో లేకుండా ఆర్ స్టాన్లీ గారు రాసిన బ్లెస్సింగ్ యూత్ మిషన్. హస్బెండ్కి ఏం కావాలి, ఏం ఆశిస్తాడు భార్య నుంచి, భార్య భర్త నుంచి ఏం ఆశిస్తుంది. ఇది తెలియని వాళ్ళు కానీ పెళ్లి చేసుకుంటే ఇప్పటికి కూడా వింతగా ఉంటుంది వాళ్ళ కాపురం. ఇంకొక పుస్తకం రాసుకోవచ్చు, ఇవన్నీ తెలియకుండా పెళ్లి చేసుకున్నటువంటి వారు అని ఇంకొక పుస్తకం రాయొచ్చు. ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి మీకు ఆ విధంగా చెప్తున్నా. క్రైస్తవ జీవితంలో కూడా డిపెండెన్స్ కేవలం భార్యాభర్తలకే అనుకుంటారు. క్రైస్తవ జీవితంలో కూడా ఒక విశ్వాసం మీద మనం ఒకరి ఆధారపడుతున్నాం. నీ భర్తకు లోబడేటప్పుడు నీ కోపం వస్తుంది, లోబడమని చెప్పినట్టు. కానీ సిస్టర్,
మా ఆయన కొరకు ప్రార్థన చేయండి అంటవా? పాస్టర్ గారు మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, నువ్వు ఆధారపడుతున్నావా లేదా? మరి ఇక్కడ లేని బాధ భర్త దగ్గర ఒబీడియన్స్ వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకు? ఒక ఊరు హైదరాబాద్లోనండి, ఒక చర్చిలో వాక్యం చెప్తూ, ఎవడైనా భార్యను కొట్టే పురుషుడు ఉంటే వాడిని ఏమీ అనకుండా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలు తన్నండి అన్నా నేను. భార్యను కొట్టే భర్త ఎవడన్నా ఉంటే వాడిని ఏమీ అనకుండా వాళ్ళ అమ్మ నాన్నలు పోయి తన్నండి అన్న. ఎవరు? పురుషుడు అమ్మ నాన్నలు, తర్వాత భార్య అమ్మ నాన్నలు కూడా కొట్టాలి. ఎందుకు అంటే ఒక ముస్లామె చాలా సంతోషపడి అవును అని చెప్తుంది. ఆ రోజు ఆమె మాకందరికి డిన్నర్ ఇచ్చింది, 40వ వివాహక వార్షికోత్సవం అంట. ఎందుకంటే ఎందుకు తన్నాలి అంటున్నాడు, నిజంగా తన్నడం కాదు, ఊరికల భాష వాడుతున్నా. ఎందుకు అంటే వీడికి తల్లి పరాయి స్త్రీని గౌరవించడం అనేది ఉగ్గుపాలతో నేర్పించలేదు కాబట్టి తన్నాలి అన్న. మరి భార్య తమ తల్లిదండ్రులు ఎందుకు తన్నాలి అంటే భర్తను గౌరవించాలి అన్నటువంటి ఉదాహరణ మాదిరి వీళ్ళమ్మ చూపించలే. మమ్మీ డాడీ పిలుస్తున్నాడు అంటే ఆగుతాడులే నూరుక మాట్లాడినవా లేదా? ఎన్నోసార్లు నీ కూతురు యొక్క, నేను అనకూడదు ఈ మాట, సరే వదిలేస్తున్నా. మీకు చాలా మంది కోపం వస్తున్నాయి, అంటే కోపం కూడా ఉంది నాకు తెలుస్తుంది, పొగలు వస్తున్నాయి. కూతురు జీవితాన్ని పాడు చేసుకున్నట్టు. భర్తకు ఒక స్త్రీ తన పిల్లల ముందు మాదిరి చూపించకపోతే ఆ పిల్ల పెళ్ళైన తర్వాత ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 20-22 వచనములు. కొలస్సీ 3:20-22. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకున్నదగ్గది. డిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నా, ఆధారపడ్డం. 22. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారన్నట్టు కంటికి కనబడవాలని కాక ప్రభునకు భయపడుచు శుద్ధాంతకరణ గల వారే శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైండి. దాసులు యజమానులకు లోబడ్డం, పిల్లలు తల్లిదండ్రులకు లోబడ్డం, భార్య భర్తకు లోబడ్డం, ఒక విశ్వాసి తోటి విశ్వాసికి లోబడ్డము లేక ఆధారపడ్డము. మరి భార్య దగ్గరే కోపం వస్తుంది, భర్త దగ్గరే కోపం వస్తుంది. ఒకసారి ఒక స్త్రీ చర్చికి హడావుడిగా పరిగెత్తుకొని వచ్చి కూర్చొని కానుకలు పట్టే సమయం వచ్చినప్పుడు బ్యాగ్ తెరిచి కానుక తీసినప్పుడు టీవీ రిమోట్ పక్కన పడిపోయింది. సో అక్కడ ఉంటారు కదా వాలంటీర్స్, వచ్చి రిమోట్ ఇస్తూ అడిగాడు అనమాట, ఏంటండి ఇది ఎప్పుడు మీరే పెట్టుకోవడం మీకు అలా దీన్ని ఎంట తీసుకెళ్ళడం మీకు అలవాటు అంటే, కాదు మా భర్తను చర్చికి రా అని పిలిచాను, టీవీ చూస్తున్నాడు, రావట్లేదు. ఇంకా నేను చేయగలిగిన అతి హీనమైన క్రియ ఏంటంటే ఈ రిమోట్ తీసుకొని లాక్కొని బ్యాగ్లో పెట్టుకొని రావటం అనమాట. సబ్మిషన్. అది ఐడా స్కర్డర్ వెల్లూరు సిఎంసిని స్థాపించినటువంటి వ్యక్తి. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు పురుషులు కొంతమంది వచ్చి నా భార్య ప్రసవించాలి, నా భార్య డెత్ బెడ్ మీద ఉంది, ఇంకొకటి వచ్చి ఇంకో భార్య, మీరు మాకు వచ్చి ఏదో ఒకటి చేయాలంటే నేను డాక్టర్ని కాదు అంటది. వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఆ ముగ్గురు శవాలయ్యి వెళ్ళిపోతుంటే డాడీ ఏమిటి కల్చర్ అని, మగవాడిని చూడనియడం లేదు వాళ్ళు, తమ స్త్రీలను మగవాళ్ళు ముట్టుకోకూడదు చూడకూడదు అంటున్నారు, ఏమిటి పరిస్థితి, మనం ఏమి చేయలేమంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే వాళ్ళ నాన్న, మనము మార్చలేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి చేయవలసిన పనులు మానేయద్దండి. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకుని నేను ఎందుకు చెప్తున్నాను, అర్థం కాదు కొంతమందికి. మనము మార్చలేని పరిస్థితులను మనం పట్టించుకోవడం మానేసి చేయవలసిన పనులు చేయకపోతే మనము భారతదేశంలో ముందుకు వెళ్ళలేము. అంటే కల్చర్, సంస్కృతి హీనమైనది, దీన్ని మార్చలేము. మీ జీవితాల్లో కొన్ని విషయాలకు దీన్ని అన్వయించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏందో మీకు అర్థమవుతుంది అనమాట. సబ్మిషన్ అంటే ఏమిట్రా అంటే, క్రీస్తుని తన భర్త వెంబడిస్తున్నాడు కాబట్టి నేను ఆ భర్తను వెంబడిస్తా. చాలామంది దురదృష్టం ఏంటంటే భర్తలకు భక్తి ఉండదు, భార్యలకు వస్తుంది. ఇది అలుసుగా తీసుకొని ఫుట్బాల్లో గోల్ఫ్ ఆడుతున్నారు భార్యలు. 127వ కీర్తనల 128 యెహోవాయందు భయభక్తులు గలవాడి భార్యనే ఫలిస్తుంది, వాని పిల్లలే భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలే ఉంటాయి. ఈ పురుషులేమో రక్షణ పొందండి అంటే పొందుతాం టైం వాళ్ళే అన్నట్టు, అంటే గడియారాలు వాళ్ళే తయారు చేసి దాన్ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నట్టు. పొందుతాం. నీ భార్య ముందు నువ్వు చులకన అయిపోతావు. నీ కుటుంబంలో నీకు వాయిస్ ఉండదు. ఎలాంటి వాయిస్ అంటే ఆత్మానుసారమైన అధికారముతో వాక్యానుసారంగా కుటుంబాన్ని నడిపించడానికి
అధికారం కోల్పోయినట్టే నువ్వు రక్షణ పొందకపోతే. ఎందుకు రక్షణ పొందమంటున్నావు అంతే తప్ప దశంభాగం కొరకు కాదు. నేను ఎలాగుండను, నేను తీసుకోను, ఇస్తే ఏమి ఇవ్వకుండా ఏమి. దశంభాగం వేస్తా, రక్షణ పొందితే అందరూ ఖచ్చితంగా దశంభాగం వేస్తారు కదా, ఇది కాదు. యు ఆర్ లూజింగ్ యువర్ స్టేటస్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ. దట్స్ పప్పెట్, దద్దమ్మ అయిపోతాం. ఎందుకు అవుతామంటే మన వ్యక్తిత్వము మంచిది కాదా? కాదు. మాకు వీక్ పర్సనాలిటీ కాదు. ఇక్కడ వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవిత విధానం ఉంది. అలాగని భార్యను నలిపేస్తారా? అది కూడా కుదరదు. తర్వాత చూద్దాం. భార్య నలపడానికి మనకు హక్కే లేదనమాట. కాబట్టి లోబడడం అంటే ఏమిట్రా అంటే ఆమెను ఆశీర్వదించడమే, ఆమెను ప్రొటెక్ట్ చేయడమే, ఆమెను కాపాడుకోవడమే. నేను నా భార్యను ఇచ్చినందుకు నాకు స్తోత్రములు దేవా అంట. చేయెత్తకండి, మీరు ఎంతమంది అంటారో నాకు తెలియదు. ఎందుకు చెప్పమంటారా? కనీసం చచ్చినట్టు వండి పెడుతున్నందుకు. నిజమే, ఎందుకు వండి పెట్టాలి? అదే అర్థం కాదు నాకు. ఎంత ఓపికగా భర్త బ్రతికున్నంత వరకు వాళ్ళు ఓపికగా వంట చేస్తారు. ఈ ఒక్క కారణం చాలేమో థ్యాంక్ యూ లార్డ్ అనడానికి. ఈ ఒక్క కారణము చాలు. కాబట్టి ఆశీర్వదించగలగాలి. భర్త ప్రార్థించేవాడైతే భార్యను ఆశీర్వదించుతాడు. భార్యను కృపాసింహాసనం వద్ద ఎత్తి పట్టుకొని మొరపెట్టడం మొదలు పెడతాడు. ఆమె బలహీనతల్ని నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేస్తాడు. సాతానుకు అడ్డుగా నిలబడతాడు, కుటుంబం మీదకి దాడులు రాకుండా. అందుకొరకు రక్షణ పొందమంట. నెక్స్ట్ థింగ్ సబ్మిషన్ అంటే ఏమిట్రా అంటే ఆమె నిర్ణయాధికారాన్ని అణిచివేయటం కూడా కాదు. అంటే భార్య ఊహించుకుంటుందేమో లోబడితే, మీరు రివర్స్గా రాసుకుంటారేమో, నేను అది చెప్పకుండా స్టార్ట్ చేసిన. లోబడటం అంటే భార్య ఇలాగ ఆలోచించవచ్చు అన్న ఉద్దేశంతో రచయిత రాశాడు. ఆమె నా యొక్క నిర్ణయాధికారాన్ని భర్త అణిచివేస్తాడు. ఎక్కడో చోట నేను ప్రతిఘటించాలి, ప్రొటెస్ట్ చేయాలి అని ఆ భావన కాదు. భర్త కూడా అలాగ ఆలోచించకూడదు. ఆమె నిర్ణయం చెప్పినప్పుడు ఇది రైటా రాంగ్ అనేటువంటి వివేచించేటువంటి జ్ఞానం సంపాదించాలి. అది బైబిల్లో నుంచి వస్తుంది. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఇస్తాడు. కాబట్టి రక్షణ భర్తలకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎప్పుడు అధికారాన్ని లేకపోతే మన ఫోర్స్ను, మన బలాన్ని, పురుషుడు స్ట్రాంగ్ బలాన్ని ఉపయోగించి భార్యను కంట్రోల్ చేయకూడదు అనమాట. యేసు ప్రభు తన శిష్యులతో ఎలా వ్యవహరించాడో అలాగ భార్యతో భర్త వ్యవహరించాలి. అది భార్య అర్థం చేసుకోవాలి. నేను లోబడినప్పుడు నా భర్త క్రీస్తు తన శిష్యులతో వ్యవహరించిన రీతిగా నాతో వ్యవహరిస్తాడు అని. ఎలా వ్యవహరించాడు? పేతురేమో మత్తయి సువార్త 17వ అధ్యాయం అనుకుంటా, అక్కడేమో గద్దిస్తాడు. అప్పుడేమంటాడు? పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. మళ్ళీ చివరికి వచ్చేసరికి యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంకి వచ్చేసరికి దానికి ముందు ఏమంటాడంటే ఆయన ఎవరో నేను ఎరగను అంటాడు. మళ్ళీ యోహాను సువార్త చివరికి వచ్చేసరికి నేను చేపలు పడడానికి వెళ్తున్నాను అంటాడు. అంటే అన్ని వదిలేసిన అంటాడు. అయినా కూడా యేసుప్రభు ఏమంటాడంటే పేతురు నువ్వు బలపడిన తర్వాత వీళ్ళందరినీ బలపరచు అంటాడు. ఆ చేసినటువంటి వాగ్దానము పేతురు యొక్క అవిధేయత వలన తొలగించలేదు. సో అలాగా యేసు ప్రభు తన శిష్యులను ట్రీట్ చేశాడు. నేను లోబడటం వలన నా భర్త నన్ను ఇలాగే ట్రీట్ చేస్తాడు. అంటే నా బలహీనతల్ని భరిస్తాడు. ఎవడు భరించగలడు? ప్రార్థన చేసేవాడు మాత్రమే భరించగలడు, వేరే వానికి చేత కాదు. బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి అదే చెవిలో జోరిగా, తర్వాత చెప్పులో రాయి, ఇంటిలోని పోరు ఇంటి యొక్క పోరు ఇంతింత కాదయ్యా అంటాడు వేమన. అంతే కదా. కాళ్ళు రాయి పడితే నడవలేము, జోరిగల గర్రం అంటే భరించలేము. ఇంట్లో ఆడ స్త్రీ అలాగ విసిగిస్తుంటే కూడా ఇంటిలోని ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అంటాడు. అలాగా కూడా ఉంటుంది అని. కాబట్టి సబ్మిషన్ 2 types. లోబడటం అంటే 2. ఎలాగా? బాహ్యంగా ఒకటి ఉంటుంది, అంతరంగంలో ఉంటుంది. ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సబ్మిషన్. ఇన్వర్డ్ సబ్మిషన్, అంతరంగంలో సబ్మిషన్ ఎలాగుంటుంది? ఇది ఇష్టపూర్వకంగా లోబడేటువంటిది. ఒక అమ్మాయి హిందూ కాన్వర్ట్, నేను చర్చిలోకి వచ్చినప్పుడు లీడ్ చేస్తున్నాను, ప్రార్థన చేయమన్నాను, శనివారం ప్రార్థన. ఇక్కడ కూర్చొని ఉన్నాను. నేను ఏమని ప్రార్థన చేస్తాను? ప్రభా నాకు అంతరంగంలో దీనత్వం దయచేయను. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, దీనత్వం బయటకు చూపించవచ్చు, హృదయంలో కూడా ఉండవచ్చు. సో సబ్మిషన్, లోబడ్డం అంతరంగంలో ఉండవచ్చు, బాహ్యంగా కూడా ఉండవచ్చు. అంతరంగంలో ఉండేది ఎలా ఉంటుంది? స్వచ్ఛందంగా ఉంటుంది. ఎందుకు వస్తుంది అది అంతరంగంలో దీనత్వం? ఎందుకు వస్తుంది? లేక లోబడ్డం అనేది ఎందుకు వస్తుంది అంటే భర్తను గౌరవిస్తుంది కాబట్టి. షీ ఎస్టీమ్స్ హర్ హస్బెండ్. భర్తను
గణపరచడము, గౌరవించడం. నీకు ఆ కాన్సెప్ట్ లేదనుకో, డల్గా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్. ఇచ్చి పుచ్చుకోవటం అన్నటువంటిది తెలియని కుటుంబాలు డల్గా వన్ సైడెడ్ ఉంటారు అనమాట. వన్ సైడెడ్ ఫ్యామిలీస్గా ఉంటారు. డామినెంట్ లీడర్షిప్, లేకుంటే అగ్రెసివ్, అప్రెసివ్ విమెన్. ఇలాంటి స్త్రీ ఏ కుటుంబాన్ని అయితే డామినేట్ చేసేదో ఆ కుటుంబంలో సీను నన్ను కరెక్ట్ చేయి, సైకాలజీది తర్వాత చెప్పు. పుట్టినటువంటి పురుషులు, బాయ్స్ హోమోసెక్షువల్స్ అవడాన్ని నేను గమనించా. అగ్రెసివ్ మదర్, భర్తను డామినేట్ చేస్తూ పిల్లల్ని కంట్రోల్ చేసుకున్నటువంటి స్త్రీకి పుట్టినటువంటి కొంతమంది పిల్లలు వారి ఇంక్లినేషన్ పురుషుడి వైపే ఉండడం. ఎందుకంటే దే హేట్ విమెన్. సైకాలజీ కూడా ఇమిడి ఉంది, డిజొబీడియన్స్లో, ఒబీడియన్స్లో. కాబట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి రిపర్కర్షన్స్ ఉన్నాయి ప్రకంపనల్లో, లేకపోతే ఏదో సంథింగ్. దేనికి? పురుషుడు స్త్రీ తన వాక్యానుసారంగా జీవించకపోవటాన్ని బట్టి. మరి అవుట్వర్డ్ బాహ్యమైనటువంటి ఇది అంటే నెగిటివ్గా చెప్పచ్చు, పాజిటివ్గా చెప్పచ్చు. బాహ్యమైనది పాజిటివ్గా తీసుకున్నట్టయితే అంతరంగంలో ఉన్నదాన్ని బహిరంగంగా చేయడం, మాటల ద్వారాను, క్రియల ద్వారాను. నెగిటివ్గా చూసినట్టయితే చేయాలి కాబట్టి. నలుగురు వచ్చినప్పుడు మర్యాద ఇస్తుంటారు చూసారా? భర్త యొక్క అత్తమామలు వచ్చినప్పుడు మర్యాద, భర్త యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు మర్యాద ఇస్తుంటారు చూసారా? భర్తకు అన్నను తమ్ముడు వచ్చినప్పుడు మర్యాద ఇస్తుంటారు చూసారా? అది నెగిటివ్ సెన్స్లో బాహ్యమైనటువంటి లోబడటం అన్నమాట. పాజిటివ్ సెన్స్లో అంతరంగంలో ఉన్నటువంటి ఇష్టపూర్వకమైనటువంటి లోబడేటువంటి గుణము మాట, ప్రవర్తనలో కనిపిస్తుంది. మరి ఇది రావాలంటే ఖచ్చితంగా భక్తి, ప్రార్థన నేర్చుకోవాల్సింది. శ్రేష్టమైనటువంటివన్నీ యేసు ప్రవహిస్తే క్రైస్తవుల జీవితాలే దరిద్రంగా ఉన్నాయి. కోపం కొంతమందికి ఇట్లా మాట్లాడితే సో వాట్. క్రైస్తవులు సంతోషంగా జీవించి భార్యాభర్తలు బెస్ట్ మోడల్గా ప్రపంచానికి ఉండడానికి దేవుడి వాక్యాలు ఇస్తే మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాం. కాబట్టి ఆ బ్యూటీ అనేటువంటిది మన కుటుంబాల్లో నుంచి బయటకు వచ్చి పక్కనోడు చూసి మేము కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని. ఒక సేవకుడు యొక్క తమ్ముడు కుటుంబం ఉంది, బెస్ట్ ఫ్యామిలీ. నేను చూసినప్పుడు, అంటే ఆ టైంలో నేను అప్పుడప్పుడే కొంతమందిని బాప్టిస్ట్ చర్చ్కి పోయే బాయ్స్ని తీసుకొని వస్తుంటే దాంట్లో ఒకడు చాలా రౌడీగాడు బాప్టిస్ట్ చర్చ్లో. చూసి డానియల్, ఈ అంకుల్ మాదిరి మా కుటుంబం కూడా ఉంటే బాగుంటుంది అంటే, ఏముంది అంకుల్ కుటుంబంలో ప్రత్యేకత అంటే ప్రేమ కనిపిస్తుంది, భార్యాభర్తల్లో ఐక్యత కనిపిస్తుంది, భార్య, భర్త, పిల్లలు అందరు కలిసి ఒకే మాట మీద నడవడం కూడా నేను గమనిస్తున్నా. ఇవేవి మా ఇంట్లో లేవు అన్నాడు. వాళ్ళు ఆ మాదిరి వాళ్ళకు చూపించగలిగారు. సో అలాగ ఉండడానికి దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు, రక్షణ పొందమని చెప్తాడు. మరి ఎలా సంతోషం వస్తుందో నాకు తెలియదు. నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే, ఎందుకు స్త్రీ తన భర్తకు లోబడాల్సి ఉంటుంది, లేక భార్య తన భర్తకు ఎందుకు లోబడాల్సి? జోసెఫ్ ఎక్సెల్ అనేటువంటి రైటర్ కొన్ని రీజన్స్ రాశాడు. ఎందుకంటే దాన్ని దేవుడే ఏర్పరిచాడు, దట్స్ ఆల్. ఇంకేం చేయడానికి ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఇప్పుడు స్త్రీలకు పురుషులకు జ్ఞానం ఎక్కువైపోయి రకరకాల వాదన చేస్తూ తప్పుగా అర్థం చేసుకుంటూ స్త్రీ భర్తకు లోబడ్డము అన్నట్టు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది రోల్ లేక రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు అర్థం చేసుకుంటాం. ఇది బాధ్యత అని అర్థం చేసుకోకుండా ఇది పురుషుడి యొక్క ఆధిపత్యము అన్నటువంటి ధోరణిని ఆ లెన్సెస్, అద్దాలు పెట్టుకొని చూసి తిరుగుబాటు జరుగుతుంది. ఎందుకు లోబడాలంటే ఆదికాండం 3:16 అన్నాడు. చివరి మాట చెప్తా, నీ భర్తెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. 3:16. ఇది నెగటివ్ సెన్స్లో కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ ఎ కర్స్, శాపం. రెండవ కారణం ఏమిటంటే 1 పేతురు 3:7, అటువలే పురుషులారా జీవమైన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైన ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపునుంచండి. బలహీనమైన ఘటము కొన్నిసార్లు మానసికంగా, ఎక్కువ శాతం శారీరకంగా. 1 పేతురు 3:7. 1 పేతురు 3:7. స్త్రీ ఎందుకు మానసికంగా బలహీనరాలు అంట? అన్ని విషయాలు కాదు. పురుషుడికి లేని ధైర్యం కొన్ని విషయాల్లో స్త్రీ ఇస్తుంది. యుద్ధాలు చూస్తే, చరిత్రలో చూస్తే అలా కనిపిస్తుంది. కానీ బాగా అబ్జర్వ్ చేసినప్పుడు
స్త్రీ నాయకత్వ విషయంలో పర్టికులర్గా చర్చ్లో ఏ స్త్రీ అయినా తన భర్తను కానీ ప్రభావితం చేసి చర్చ్ నిర్ణయాల్ని కానీ అటు ఇటు తిప్పిందంటే నష్టం వస్తుంది. ఏమవుతుంది? స్త్రీ నడిపించబడేది ఎలాగంటే, పురుషుడి సైకాలజీ, స్త్రీ సైకాలజీ ఏమిట్లా అంటే, స్త్రీ భర్త తనతో ఎక్కువ గడిపి ఎక్కువ మాట్లాడాలని ఆశిస్తుంది. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్త్రీకి. అంటే మాటల ద్వారా ఆమె ఇష్టం అనేటువంటిది ఒక వ్యక్తికి కలుగుతుంది, ఒక వ్యక్తి మీద కలుగుతుంది. అంటే స్త్రీ ఎక్కువ శాతం ఆత్మచేత నింపబడకపోతే ఎక్కువ శాతం ఫీలింగ్స్ మీద నడిపించబడుతుంది, భావోద్వేగాల మీద నడిపించబడుతుంది. సో భావోద్వేగాల మీద నడిపించబడినప్పుడు జరిగేది, ఫీలింగ్స్ మీద నడిపించబడినప్పుడు జరిగేది ఎలా ఉంటుంది? మీరందరూ బాగా చూసుకుంటే నాకు బాగా రాబుద్ది అవుతుంది, మీరందరూ సరిగ్గా నన్ను చూసుకోకపోతే వాళ్ళకి ఏది చెప్తే ఏం లే. ఐఎమ్ లెడ్ బై మై ఇల్ ఫీలింగ్. ఆత్మచేత నింపబడితే ఇది దేవుని సంఘము, నా బాధ్యత, నేను మాట్లాడాలని. సో ఈ ఫీలింగ్స్ మీద భావోద్వేగాల మీద నడిపించబడడం స్త్రీకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాయకత్వము డెసిషన్ మేకింగ్లో తీయకూడదు అనడం లేదు నేను. షీ ఈజ్ వీక్, బలహీనంగా ఉండే అవకాశాలు ఎక్కువ. పురుషుడి డిఫరెంట్, పురుషుడికి ఇమోషన్స్ తక్కువ ఉంటాయి, ఫీలింగ్స్ తక్కువ ఉంటాయి. అందుకే ఎప్పుడు స్త్రీ పురుషుడికి కొట్టుకుంటూ ఉంటారు. గ్యారీ చాప్మెన్ రాసాడు అనమాట, మ్యాన్ ఈజ్ ఎ బఫెలో అండ్ విమెన్ ఈజ్ ఎ బటర్ఫ్లై. పురుషుడు దున్నపోతంట, మేము దున్నపోతులము, స్త్రీలంతా సీతాకోక చిలుకలు. అంటే వీళ్ళు మృదువుగా ఉంటారు, వీడికేమో చర్మం మందం. కాబట్టి నిజమే, కరెక్టే, నేను దానికి థింక్ చేసినట్టు కరెక్టే. ఫీలింగ్స్ ఉండవు, రెస్పాన్స్ ఉండదు. ప్రేమ వ్యక్తపరచాలని చోట షౌటింగ్స్ ఉంటాయి. దట్స్ కరెక్ట్. వాళ్ళు సైకాలజీ స్టడీ చేస్తారన్నమాట. మూడవది ఏమిటంటే, అదే పేతురు మనం చెప్పినట్టు న్యాచురల్ ఇంపర్ఫెక్షన్. అంటే బయలాజికల్గా లేక మెంటల్గా చూసినట్టయితే కొంచెం వీక్గా సృష్టించబడింది. అలాగని పక్కనే పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న సిక్స్త్ సెన్స్ మనకు ఉండదు. కొన్ని విషయాలు కరెక్ట్గా ఊహిస్తారు, అవుట్, కరెక్ట్గా అదే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే సృష్టి యొక్క క్రమము మొదట పురుషుడు, తర్వాత స్త్రీ. అది 1 కొరింథీ 11:8-9. 1 కొరింథీ 11:8-9. ఎలాగనగా స్త్రీ పురుషుడి నుండి కలిగను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. కింద కూడా ఉంది, ఇదొక్కటి స్త్రీలకు సపోర్ట్ చేయదు. నెక్స్ట్ వస్తుంది అనమాట, పురుషుడు ఇంపార్టెన్స్ కూడా చెప్తారు అనమాట, స్త్రీ ఇంపార్టెన్స్ కూడా ఉంది. తర్వాత చదువుకోండి 1 కొరింథీ 11లో. కాబట్టి తిమోతి పత్రికలు కూడా 2:13లో మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడ్డారు కారా, ఆదాం మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడను, స్త్రీ పాపం చేసినందుకు. ఇదంతా వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్త్రీని తక్కువ చేసినట్టుగా ఉంటుంది. ఏమీ కాదు, క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడు లేడని చెప్పి పౌలు మళ్ళీ తేల్చిపడేస్తాడు. తన శరీరం మీద భర్తకు కాదు భార్యకు అధికారం ఉంది, భార్య శరీరం మీద భర్తకు అధికారం ఉంది అని మళ్ళీ అక్కడ తేల్చేస్తాడు కొరింథీ పత్రికలో. కాబట్టి ఇంకా కొన్ని కారణాలు నా దృష్టిలో ఏం కనిపించాయంటే, ఎందుకు లోబడాలి అన్నటువంటి విషయాన్ని చూస్తే దేవుని భయమును బట్టి. ఎఫెసీ పత్రిక 5:21 ఉంది, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అన్నాడు. నెక్స్ట్ 5:23 ఏముందంటే, భర్త శిరస్సు కాబట్టి స్త్రీ లోబడాల్సిన అవసరం ఉంది అంటాను. మూడవది ఏంటంటే కొలసి 3:18 ఉంటుంది. కొలసి 3:18, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. దిస్ ఈజ్ రైట్, దేవుని దృష్టిలో ఇది కరెక్ట్ కాబట్టి వారి మాట వినండి అంటున్నాడు. ఇవి ఇంకా కొన్ని రీజన్స్. నెక్స్ట్ చూసినట్టంటే భర్తల గురించి, భర్తలకు ఎలాంటి హెచ్చరికలు దేవుడు చేశాడు. 5వ అధ్యాయము 25వ వచనం ఎఫెసీ పత్రిక, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటున్నాడు. ఇన్స్ట్రక్షన్ ఏమిట్రా అంటే భర్తలకు చెప్పింది భార్యను ప్రేమించమని. పౌలు భార్యాభర్తల రిలేషన్షిప్ని, కుటుంబ వ్యవస్థ యొక్క పునాదిని చెప్పడానికి ఈ 2 మాటలు ఉపయోగించాం. ఎందుకు భార్యలను భర్తకు మాట వినమన్నాడంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ మాట వినటంలోనే తప్పిపోయింది కాబట్టి దిస్ ఈజ్ న్యాచురల్, స్వభావ సిద్ధంగా ఈజీ కాబట్టి విధేయత చూపించు అన్నాడు.
పురుషుని ఎందుకు నీ భార్యను ప్రేమించమన్నాడు అంటే, పురుషుడు అనేవాడు తన భార్యను ప్రేమించగలడు, అందంగా కనిపించిన ఇంకో ఏ అమ్మాయినైనా ప్రేమించగలడు. వానికి ఉన్న రోగం అది. కాబట్టి రే లవ్ యా ఓన్ వైఫ్ అన్నాడు. కాదని గుడ్డల మీద చేసుకొని చెప్పండి. ఫ్యామిలీ ఫౌండేషన్ అంతే ఇదే, ఇంకా దీన్ని మించి ఇంకేది ఉండదు. ఇది యాక్సెప్ట్ చేయము. ఎందుకు? సినిమాలు ప్రభావం అన్నమాట. కాబట్టి మీ భార్యను ప్రేమించండి. చాలా కష్టమైనది, చాలా అవసరమైనది. మీ భర్తలకు మాట వినండి అని. ఇక్కడ ఒకసారి ఒక భర్త బ్రేక్ఫాస్ట్కి వస్తుంటే ఆ టయానికి వచ్చేసరికి భార్య ఏమైందంటే, మీరు చాలా మాదిరి అయిన భర్త అన్నాడు. యు ఆర్ ఎ మోడల్ హస్బెండ్ అన్నది అనమాట. చాలా సంతోషపడిపోయినాడు, నా భార్య నన్ను మెచ్చుకుంది. కానీ డౌట్ వచ్చింది, డిక్షనరీ చూస్తాడు అనమాట. మోడల్ అన్నదానికి డిక్షనరీ MODL. మోడల్ అంటే ఏమిట్రా అంటే ఏ స్మాల్ ప్లాస్టిక్ ఇమిటేషన్ ఆఫ్ ఏ రియల్ థింగ్ అంట. ఏ స్మాల్ ప్లాస్టిక్ ఇమిటేషన్ ఆఫ్ ఏ రియల్ థింగ్. ఒక నిజమైన లేక వాస్తవమైన దానిని తీసుకొని నకలుగా చేయటం అనమాట. అంటే నువ్వు రియల్ హస్బెండ్ కాదరా, రియల్ హస్బెండ్ మాదిరి కనిపించే హస్బెండ్ అని తిట్టింది ఆమె. ఇది వీడికి అర్థం కాలే. ఇంగ్లీష్ డిక్షనరీ చూసేసరికి వాడి సిగ్గంతా పోయింది. కాబట్టి ఇలాగ ఉండకూడదు భర్తలు. మోడల్ హస్బెండ్స్ అంటే క్రీస్తును మనం మాదిరిగా చేసుకొని క్రీస్తు సారూప్యంలోకి ఎదగడానికి కష్టపడాలి. చాలా కష్టం. నేను చెప్పేదంతా సులభం కాదు. ఎఫెసీ 5:27 భర్తలకు భార్య పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలంటే హౌ షుడ్ దే లవ్ దేర్ వైఫ్స్. 5:27 నిర్దోషమైన మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. భర్త భార్యను ప్రేమించడం అంటే తనను తాను అప్పగించుకొనడం. ఏం అప్పగించుకుంటాడు? యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టాడు. యేసుక్రీస్తు ఏం అప్పగించుకున్నాడు? తన హక్కులను పోగొట్టుకున్నాడు సంఘం కొరకు. నువ్వు ఎలా ప్రేమించాలంటే, నేను సంఘాన్ని ఎలా ప్రేమించాను అలా ప్రేమించాను. సంఘాన్ని ప్రేమించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం వల్ల జరిగింది ఏమిటి? తను ఐఎమ్ సంబడి అనేది మొదలేస్తాడు. నేను భర్తని, నేను మగోన్ని, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. కోపం వచ్చినప్పుడు మేము అంటుంటాం, నర్మి నీకెందుకు అంటాం. దాని ఉద్దేశం ఇదే. మంచి భార్యలు ఓపిక పట్టి భర్త కోపం చల్లారిన తర్వాత చెప్పదలుచుకుని చెప్తారు. అది విజ్డమ్, అదే జ్ఞానం. అప్పుడు భర్త అరే నేను తప్పు చేశానే అని ఫీల్ అయ్యి సారీ అంటాడు. భార్యలకు సారీ క్షమాపణ చెప్పడం తప్పేం కాదు. నేను చాలాసార్లు చెప్పాను. అంటే ఎన్నిసార్లు పాపం చేశానని అర్థం. వాళ్ళని గాయపరిచినా, వాళ్ళని పరుషమైనటువంటి మాటలతో మాట్లాడినా నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అని. ఎందుకంటే అదే ప్రేమ. అంటే ఈ రిలేషన్షిప్, ఈ స్పందన ఏ స్త్రీ అయితే తన భర్తలో గమనించగదో ఆమె విడాకులు ఇవ్వదు. ఇంటిమసీ అంటారు చూసినావా, ఏమంటారు, సాన్నిహిత్యం అన్నటువంటిది పెరగదు. అర్థమవుతుందా? ఫిజికల్ ఇంటిమసీ గురించి మాట్లాడలే, మానసికమైనటువంటి ఆత్మ సంబంధం. మానసిక అనుకుందాం ఫస్ట్, స్పిరిట్ తరగ వదిలేస్తాం. మానసిక సంబంధమైన ఐక్యత ఇది ఎలాగుంటుంది? ఒక భార్య తనతో అన్నీ చెప్పగలిగినటువంటి స్వాతంత్రంగానే భర్త ఇస్తున్నాడు అంటే వారి సాన్నిహిత్యం అనేది హై లెవెల్లో ఉంది. నా చేత కాదు అది. ఎందుకంటే ఏదో విధంగా కాస్త అథారిటీ చూపించి సప్రెస్ చేసి అణిచివేసేటువంటి డామినెంట్ క్యారెక్టర్ నాలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడే మార్పులు స్లోగా వస్తాయి. స్లోగా అహం తగ్గడం మొదలవుతూ వస్తున్నాడు. ఆ ఇంటిమసీని మనం డెవలప్ చేయాలంటే నిజమైనటువంటి ప్రేమ ఉండాలి. భర్త అలాగా చనువిచ్చి స్వాతంత్రం ఇచ్చి భార్యను గౌరవిస్తున్నప్పుడు భార్యకు ఉండాల్సిన ఒకటే ఒక లక్షణం ఏంటంటే అలుసుగా తీసుకోకూడదు, దాన్ని అనువుగా తీసుకోకూడదు, దాని నుంచి ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అవకాశవాదిగా మారకూడదు. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. అప్పుడు ఆ కుటుంబంలో స్పిరిచువల్ లేదు. ఆ కుటుంబంలో భార్యకు ఆ భక్తి లేదంటే పట్టుకోవాల్సింది భర్తను. ఎందుకంటే ప్రార్థన ఏం చేశాడు తన భార్య గురించి? భార్యను ఏ విధంగా బలపరిచాడు? భార్య బలహీనతలాగా నెత్తి మీద వేసుకొని మొరపెట్టి ప్రభా నా భార్యను శుద్ధురాలుగా చేయని అనలేకపోయాడు. సో భర్త యొక్క ప్రాబ్లమ్స్ అవి అన్నమాట. అయితే యేసుక్రీస్తు సంఘాన్ని త్వరగా క్లోజ్ చేస్తాను. క్రీస్తు ఏ విధంగా తన యొక్క క్రీస్తు ప్రేమ సంఘం పట్ల చూసినప్పుడు దాని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారం చేయడానికి వచ్చాడంట. పరిచారం చేయడానికి
సో ఫస్ట్ క్వాలిటీ యేసుక్రీస్తుని గురించి భర్త తెలుసుకోవాల్సింది ఏమిటంటే హీ మినిస్టర్డ్ అంటూ ద చర్చ్. పరిచారం చేశాడు. ఒక మంచి పేరుగాంచిన బైబిల్ టీచర్, భక్తుడు, ఫేమస్ ప్రసంగికుడు. ఆయన దెబ్బకు చాలామంది మారుమనసు పొంది ఆశీర్వదించబడి ఉద్యమం పడుతున్నారు. సడన్గా భార్య సిక్ అయిపోయింది. బెడ్ మీద పడిపోతే అన్ని పక్కన పెట్టేశాడు. వచ్చి ఆమెకు సేవ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అరే బాబు, నీ ప్రసంగాల వల్ల సంఘాలు మేలుకొల్పబడుతున్నాయి, వచ్చి సేవ చేయంటే, ఇన్ని సంవత్సరాలు దేవునికి సేవ చేశాను, ఇప్పుడు నా భార్య పడక మీద ఉంది కాబట్టి ఆమెకు పరిచయం చేయాల్సిన టైం నాకు వచ్చింది అన్నాడు. ఒక చోట ఒక వాక్యం చెప్తున్నాను, భార్యాభర్తలకు ఐక్యత లేదు, ఇద్దరికే భర్తకు రక్షణ లేదు. ప్రసంగంలో చెప్తూ నేను ఒక మాట చెప్పా, నీవు మంచాన పడితే మీ అమ్మ రాదు, మీ నాన్న రాడు, మీ తమ్ముడు రాడు, మీ మరదలు రాదు, మీ అన్న రాదు, మీ వదిన రాదు, వచ్చేదే నీ భార్య రా అన్న. నీ కంటికి రెప్పలా కాపాడుతూ నువ్వు కంపు కొడుతుంటే హాస్పిటల్ బెడ్ మీద నీకు పరిచయం చేయగలిగింది ఒక భార్య మాత్రమే అన్న. వాడు రాత్రి వచ్చినాడు. 3 వారాల ఆసుపత్రి పాలైన పుండులేసి ఎవ్వరూ నా దగ్గర రాలేదు, నా భార్యే పరిచయం చేసిందంటే వెళ్ళి క్షమాపణ అడుగు అన్న. ఆ రోజు వెళ్ళి భార్యను క్షమాపణ అడుగు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు. ఎవరు చేశారు సేవ? భార్య చేసింది. ఎందుకు? ప్రేమ. వీడు పనికిమాలని తెలుసు, యేసుక్రీస్తు ప్రేమ చూపించేసరికి భర్త మారుమనసు పొంది చక్కగా ఉన్నారు. అప్పుడప్పుడు రెగ్యులర్గా విజిట్ చేస్తుంటా ఆ ఏరియాస్, నేను కలుస్తూ ఉంటాను. కాబట్టి పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆ ప్రీస్ట్ రాజు అన్నాడు, ఇన్ని రోజులు దేవుని పరిచర్య చేశాను, ఇప్పుడు నా భార్యకు నేను పరిచరిస్తాను, అది గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అంటే తెచ్చుకోలేవా అంటావా? ఏమో ఉండొచ్చు అంటే వాళ్ళు చాలామంది. ఆయన దాసుని స్వరూపం ధరించాడు అనంది. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నలు ఇంటికి రానంతకాలం భర్త వంట కూడా చేస్తాడు, చిమ్ముతాడు, అన్నీ చేస్తాడు, ఏం పట్టించుకోడు. అంటే కోఆపరేషన్. ఎప్పుడైతే అమ్మ నాన్న వచ్చారో ఆడు భర్త, హీఈస్ అ మ్యాన్, భార్య అన్నీ అందిస్తుంటుంది. నేను అన్నా, దిస్ ఈజ్ హిపోక్రసీ మ్యాన్ అన్న. మీ అమ్మ మీ నాన్న కూడా చూడని, ఎందుకంటే మీ నాన్న మురటోడు కాబట్టి భార్యను అలా ట్రీట్ చేస్తున్నామో నాకు తెలీదు. ఈ జనరేషన్ వాళ్ళ హిందూ కాన్వర్ట్స్ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనము మనుషుల్ని తోటి మన భార్యను కూడా ఎలాగ ప్రేమించి గౌరవిస్తామో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకు వెలుగు వస్తుంది. కుటుంబంలో కలతలు ఏమన్నా వస్తామని అది రీజనబుల్ అతనికి, ఎందుకంటే రెడీ కాన్వర్ట్స్ వాళ్ళు కష్టపడి దేవుని కొరకు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. కొన్ని ప్రతిబంధకాలను బట్టి అలాగ చేయడంలో తప్పని నాకే అనిపిస్తుంది. ఓకే, దాన్ని మార్చుకున్నా. ఆయన దాసుడి స్వరూపం ధరించాడు. ఫిలిప్పి 3:2 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని పెద్ద మహిమతో గొప్ప వైభవంతో యేసుప్రభు ఇక్కడికి రాలేదు, కానీ ఆయన సామాన్యమైన సాధారణ మనుషుల రూపంలో వచ్చాడు. అంతేకాకుండా ఆయన మనుషుల రూపంలో వచ్చాడు కాబట్టి, సేవకుడుగా వచ్చాడు కాబట్టి పరిచయం చేయాల్సిన ఆయన ధర్మము కాబట్టి మనకు అక్కడ ఉన్నటువంటి మనుషుల కొరకు పరిచారం చేశాడు. వాళ్ళ అవసరతలు తీర్చాడు, వాళ్ళ కష్టాల్లో వాళ్ళతో పాటు నిలబడినాడు, వాళ్ళతో పాటు జీవించాడు, వాళ్ళతో పాటు పేదవాడిగా బ్రతికాడు. కాబట్టి అన్నీ తెలిసినటువంటి వాడు. ఇది అప్పగించుకోవటం అంటే, తన్ను తాను అప్పగించుకోవటం, పరిచర్య చేయటం, భార్యను ప్రేమించటం, హక్కుల్ని తీసి పక్కన పెట్టడం. ఈ సెన్స్లో ఈ వాక్యము మాట్లాడుతుంది. కాబట్టి అంతేకాకుండా యేసుక్రీస్తు అర్పణగా కూడా అర్పించాడు. ఎఫెసీ పత్రిక 5:2 పరిమళ వాసనగా ఉండటానికి అంటున్నాడు. ఎందుకు పరిమళ వాసనగా యేసు ప్రభు సంఘానికి అర్పించుకున్నప్పుడు అర్పణను పరిమళ వాసన అంటే అది ప్రేమతో కూడినటువంటిది, స్వీట్ సెల్లింగ్ సేవర్, బికాస్ ఇట్స్ అన్ ఆఫరింగ్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమ కలిగి తను తాను అర్పించుకున్నాడు. ఏమీ షరతులు లేవు. అందుకే అంటున్నా, ప్రేమ అని పక్షపాతం అసలే లేదు, ఒకరికి ఎక్కువగా ఒకరి తక్కువగా ఇవ్వబడలేదు. అందుకే ఆ అర్పణ చాలా మధురమైనదిగా అనిపించింది. భర్తలమైన మనం కూడా భార్యలుగానే అలాగ ప్రేమించినప్పుడు భార్య దృష్టిలో భర్త యొక్క ప్రేమ యొక్క విలువ అంత ఉన్నతమైనదిగా ఉంటుంది. మన వాక్యం బాగా చదివినప్పుడు మన కుటుంబాన్ని కట్టుకోవడం సులభం అవుతుంది, సరైన అవగాహన మనకున్నప్పుడు. ఇక్కడ యేసుక్రీస్తు అర్పణ అంటే గిఫ్ట్ అంటున్నాడు. గిఫ్ట్ అంటే సాక్రిఫైస్ అంటే గిఫ్ట్ అంటున్నాం. కానుకల విలువ ఎలా తెలుస్తుంది? ఇది విలువైనది ఎలాగంటే, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే గిఫ్ట్స్ ఇస్తాం. ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఎంత క్వాలిటీ,
ఎంత విలువ ఉన్నటువంటి గిఫ్ట్ ఇచ్చావు అన్న దాని మీద తెలుస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తాం, మామూలుగా చల్తా అనుకుంటే మామూలు తీస్తాం. సో యేసుక్రీస్తు తండ్రి మనల్ని ప్రేమించాడంటే విలువైనది ఏంటంటే కుమారుడే, అది ఇచ్చేస్తాడు. సో భర్త కూడా భార్యను ప్రేమించినప్పుడు తన విలువైనటువంటి సమయం, మెయిన్ థింగ్ భర్తలు భార్యలతో గడపలేకపోవడానికి బయట ప్రాపంచిక వ్యవహారాలు అనమాట, ఆ సమయాన్ని ఇవ్వడమే దట్స్ అ వాల్యుబుల్ థింగ్. అది భార్య కోరుకుంటుంది, ఇంకేం కోరుకోదు. క్రిస్మస్ చీర కూడా కాదనమాట. సో నేను క్లోజ్ చేస్తాను, మై టైమ్ ఇస్ అప్. ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి, పర్షియన్ కింగ్, మీకు సంతోషంగా ఉండవచ్చు, బట్ యు ఆర్ లూజింగ్ ద సర్మన్స్, దట్స్ ఆల్. ఒక పర్షియన్ కింగ్ సైరస్ కోరెష్ ఏం చేశాడంటే ఒక రాజుని బందీగా పట్టుకున్నాడు. బందీగా పట్టుకొని నిలబెట్టినాడు, రాజభవనం సముఖంలో నిలబెట్టినప్పుడు ఒక ప్రశ్న వేశాడు, నేను నిన్ను విడిపిస్తే నేను విడుదల చేస్తే ఏం చేస్తావంటే నా యొక్క ఆస్తిలో లేక నా ధనం, నా వెల్త్లో సగభాగం ఇచ్చేస్తా కింగ్ అన్నాడు, ఎంపరర్ అన్నాడు. తర్వాత ఒకవేళ నీ పిల్లల్ని మాత్రం వదిలేస్తే నువ్వు ఏం చేస్తావంటే నాకున్న అన్నీ ఇచ్చేస్తా అన్నాడు, నా పిల్లల్ని నువ్వు రిలీజ్ చేస్తే. ఓకే, ఒకవేళ నీ భార్యను నేను రిలీజ్ చేయాలనుకుంటాను, విడిపించి స్వేచ్ఛ కలిగిన వ్యక్తిగా చేయాలని నేను ఆశిస్తే నువ్వు నాకేమి ఇస్తావంటే నన్ను నేను నీకు అర్పించుకుంటాను అన్నాడు. నా భార్యకు గాను నువ్వు విడుదలిస్తే నేను నీ దాసుడుగానే ఉండిపోతా, వాళ్ళని వదిలేసి. అంటే కోరెష్ రాజు కదిలిపోయినాడంట. ఈ భర్తకు భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమను చూసి కదిలిపోయి ఐ విల్ సెట్ యూ ఆల్ ఫ్రీ అన్నాడు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తున్నానని. ఇంటికి వచ్చినప్పుడు రాజు అడిగాడంట, ఈ ప్రిన్స్ అడిగాడు, కోరెష్ రాజు చాలా అందంగా ఉన్నాడు అని చూసావా అంటే చూడలేదని. మరి ఏం చేసావంటే నా కొరకు సమస్తాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడిన నా భర్త ముఖమును ఆరాధనాపూర్వకంగా చూడడంలో నేను లీనమైపోయాను అన్నది. దట్స్ అ సాక్రిఫైస్, ఇంపాక్ట్ ఆఫ్ ద సాక్రిఫైస్. గిఫ్ట్స్ ఇస్తే అంత ప్రభావితం చేయబడతాయి ప్రేమతో ఇచ్చినప్పుడు. ఆ కానుక యొక్క విలువ ఉన్నతమైనది అయితే, శ్రేష్టమైనది అయితే, దాని క్వాలిటీ శ్రేష్టమైనది అయితే భార్యలు అలాగా సరెండర్ అవుతారు. కొట్టి భయపడించి భార్యల్ని చొప్పు కింద పెట్టుకోవచ్చు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు కాలుతో కొట్టడం మొదలవుతారు. మనం బలహీనమైనప్పుడు వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు. సో భార్యలు భర్తలకు విధేయత చూపించాలి. విధేయత చూపిస్తారు కాబట్టి వాళ్ళని అణచకుండా వాళ్ళని బాగా మౌల్డ్ చేయాలంటే భర్తలు భార్యలను ప్రేమించాలి. ఈ రెండిట్లో ఒకటే ఉంటే రెండోది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవా, నీ మాటలు మా కుటుంబాలను చక్క చేయడానికే నువ్వు వచ్చావు. దాని ప్రకారంగా మా జీవితాలు మేము సరిచేసుకునగలిగిన విధేయత కొరకు ప్రార్థిస్తున్నాను. ఇవి కఠినంగానే ఉన్నాయి, నేను పాటించవలసినదే, అందరూ పాటించవలసినదే. యేసు దేవుని మహిమపరచాలంటే మా జీవితాల్లో నా తండ్రి విధేయత కావాల్సిందే. మా కుటుంబాన్ని బాగు చేయము, మా పిల్లల్ని బాగు చేయము, శ్రేష్ఠులుగా చేయము. భార్యాభర్తలమైన మా మధ్య ఐక్యత దయచేయము. భర్తలకు ప్రేమించడం నేర్పించు, భార్యలకు లోబడటం నేర్పించు. ఇలాగ కలిసిమెలిసి ఉంటూ తమ పిల్లలకు భవిష్యత్తు అంటే ఏమిటి, వైవాహిక జీవితం అంటే ఏమిటి, ప్రేమ విధేయత అంటే ఏమిటి అది కుటుంబంలోనే వారు చూడగలిగే విధంగా స్థిరపరచగలిగినట్లుగా మా హృదయంలో లోతైన మార్పు దయచేయము. ఈ వాక్యమునకు ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.